ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా యొక్క శుభాహ్వానం. మంచిది. గడిచిన దినాలలో మనం విన్నటువంటి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నుంచి 21వ అధ్యాయంలో నుంచి మనము ఒక ఉపమానాన్ని ప్రభు మాట్లాడిన దాన్ని మనం విన్నాం. దీనిలో నిశ్చయముగా దేవుని రాజ్యంలో ప్రవేశించే వారు ఎవరు అనంటే సుంకరులు, వేశ్యులు అని దాని విషయంలో పశ్చాత్తాపడని జీవితం గురించి ఆయన ముగింపుని ఇక్కడ మనం చూస్తాం. అయితే మీరు సువార్తలు చదివేటప్పుడు యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అనేది తెలుసుకుని చదవాలి. 4 సువార్తల్లో ఉన్నటువంటి విషయాలని ఇది ఉంది అని చదివేయటం కాదు. ఒక సువార్త చెప్పేటప్పుడు సువార్తకు సంబంధించినటువంటి అంశాలపై ఆయన ఎవరితో మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏ ప్రదేశంలో మాట్లాడాడు, ఏ విషయాలను ఆయన యాంపిసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్ ఏంటి, దాని ద్వారా ఈరోజు అంటే 2026వ శతాబ్దంలో మనము ఉంటే, ఆ కాలంలో మనం ఉంటే మనకు అది ఎంతవరకు అప్లికబుల్, ఈ రోజుకి కూడా దాన్ని మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం అనేటువంటి విషయాలని జాగ్రత్తగా పరీక్షించుకుంటూ సువార్త చదవాలి. బైబిల్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి చాలామందికి నేను చెప్పిన పద్ధతి తెలియదు. వాళ్ళు బైబిలే చదువుతారు. వాళ్ళు ఉదయం 4 చాప్టర్లు, సాయంత్రం 4 చాప్టర్లు, సంవత్సరానికి బైబిల్ ఒకసారి. ఇదంతా సోది బతుకే. బతుకులో దేవుని యొక్క మాట యొక్క ఉద్దేశం అర్థం కాకుండా నువ్వు బైబిల్ చదివేస్తే నువ్వు క్రైస్తవుడు అనుకుంటే నీ బ్రతుకు ఒక వృధాకరమైన జీవితం అని తెలుసుకోవాలి. 21వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతూ 22వ అధ్యాయంలో వాటిని ముగిస్తాడు. సో ఆ చాప్టర్ వైజ్గా వచ్చేటువంటి విషయాల్లో చాప్టర్ని డివైడ్ చేయడం కాదు, టాపిక్ ఎక్కడ క్లోజ్ చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఇవాళ దాని యొక్క నెక్స్ట్ టాపిక్ 33వ వచనం నుంచి 21వ అధ్యాయంలో నుంచి నెక్స్ట్ ఉపమానం చూద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి సిరీస్ మీ బ్రతుకు ఉపదేశంగా మారిందా, ఉపమానంగా ఉందా? ఉపమానంగానే ఉంటే నీ బ్రతుకు ఇలా ఉంది చూసుకో అని చెప్పేది. ఉపదేశంగా మారితే నీ బ్రతుకు దేవుని యొక్క కోరికలో మారింది అని తెలుసుకునేది. సో దేవుని యొక్క ఉద్దేశాన్ని మన అంతరంగంలోకి ఎలా తెచ్చుకున్నాం అనేది దీంతో మనం తెలుసుకుంటాం. 33వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి ఉన్నటువంటి 46 వరకు ఉన్నటువంటి వచనాన్ని కొద్ది భాగం చదువుకుందాం. మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుణ్ణి సన్మానించదని అనుకుని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపురకు ఆ ద్రాక్ష తోటలు గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనముల్లో ఎన్నడను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. ఈ ఉపమానం ఇక్కడ క్లోజ్ అయ్యి 22:1 భాగం చూస్తే యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను అంటే ఏంటి, అక్కడితో క్లోజ్ అవ్వలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆయన గ్రహించాడు, ఆయనకు ఒక విషయం అర్థమైంది, ఆయనకు వాళ్ళు భయపడుతున్నారు, పట్టుకుంటున్నారు. కానీ ఆ సమయంలో
ఆయన మళ్ళీ దాని మెసేజ్ కంటిన్యూ చేస్తున్నాడని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ఉపమానాన్ని ఆయన అక్కడ ముగించినప్పుడు దాని అంశము ఏ రీతిగా మనతో మాట్లాడుతుందో ఈరోజు మనం ఈ ఉపమానం ద్వారా ఆలోచన చేద్దాం. నేను ముందుగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటాను, వినండి. ఇప్పుడు నేను 33 నుంచి 46 వచనాలు 44 వచనాలను చెప్పినప్పుడు సిస్టర్ గారు ఒకసారి మీరు మొదలు పెట్టండి అమ్మా. మరి యొక్క ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము? ఒక ఆవిడ చదువుతుందిగా, మళ్ళీ నేను కంటిన్యూ చేయాలా? అంటే ఇద్దరం ఏం చేస్తున్నట్టు టైం వేస్ట్ చేస్తాం. ఒకళ్ళు చదువుతునేటప్పుడు దాన్నే రిపీట్ చేయాల్సి వస్తే అది నేనైనా చదవాలి, లేకపోతే ఒకరైనా చదవాలి. సో ఎప్పుడైనా మీరు వాక్యం చెప్పాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా 2 సార్లు కన్వర్సేషన్ ఆఫ్ ద టాపిక్స్ నడిపించకండి. ఒకళ్ళు చదవనివ్వండి, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు మాటకి వెళ్ళిపోండి. ఆవిడ చదివి నేను చదివి ఆవిడ ఒక 5 నిమిషాలు చదివితే నేను మళ్ళీ దానికి అట్లా 5 నిమిషాలు చదివి 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది కదా. సమయం దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోవటంలో ఇలాంటి విషయాలు చాలామంది బుద్ధి లేకుండా పనిచేస్తారు. సో కొంచెం జ్ఞానంగా పనిచేద్దాం. రైట్, ఇప్పుడు విషయంకి వస్తున్నాను. ఈ మరొక ఉపమానంలో ఇంటి యజమానుడు ఒకడున్నాడు. అతడు ఏం చేశాడంట? ద్రాక్ష తోట నాటించాడు, దానికి చుట్టూ కంచె వేశాడు, ద్రాక్షలను మరి రసం తీయటానికి తొట్టొకటి తొలిపించాడు. ఆ ప్రదేశంలో దాన్ని ఇతరులకు గుర్తింపుగా ఉండడానికి కావలసిన ఒక గోపురము కట్టించాడు. తర్వాత అది కాపలాకి ఒకరికి ఇచ్చేశాడు. అయ్యా మీరు దీన్ని కాసుకోండి, పంట టైం వచ్చేటప్పటికి నా భాగం 2 భాగాలు, నీది 2 భాగాలు, లేకపోతే నీది 1 భాగం, నాది 3 భాగాలు, ఏవో చెప్పుకొని ఉంటాడు. ఇన్ని ఇచ్చుకోండి అనేసి వాళ్ళు కాపలాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇస్తారు కాబట్టి అది చేసుకుని అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే ద్రాక్ష తోటలో గోపురం ఎందుకు కట్టిస్తాడు? ద్రాక్షల తొట్టి తీయించాడు అని అంటే దానికి అర్థం ఉంది, దాని అవసరం ఉంది. ఆ ప్రదేశంలో ద్రాక్షలు రసం తీయాలి కాబట్టి ఆ తొట్టి వేశారని అర్థం ఉంది. గోపురం ఎందుకు కట్టాడు? సరే, దానికి విషయంకి వద్దాం. ఇప్పుడు ఈ అంశము మనం చదువుతూ వెళ్ళిపోయినప్పుడు చాలాసార్లు యేసుప్రభు ఏదో చెప్పాడు, దానిలో ఉంది. ఇంతకీ నీకు అప్లికబుల్ పార్ట్ ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు? శాస్త్రులు పరిచయాలు కిందకు వచ్చేటప్పటికి వాళ్ళు ఉపమానం విని తమ్మును గూర్చే చెప్పినని గ్రహించారు. నీకెప్పుడైనా దీని విషయంలో నా గురించి కూడా యేసుప్రభు మాట్లాడుతున్నాను ఎప్పుడైనా ఏ ఉపమానంలో నుంచి అనిపించిందా? పని అట్లీస్ట్ ఈ ఉపమానంలో అనిపించిందా? నా గురించి ఏమైనా చెప్తున్నాడా? నా గురించి ఏమైనా దీనిలో అంశం ఉందా? ఎప్పుడైనా ఈ ఉపమానం చదివేటప్పుడు నీవు దానిలో ఉన్నావు అనేటువంటి ఆలోచన ఏమైనా మనుషులకు వచ్చిందా? నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ఈ ఉపమానం మంద కాదు, శాస్త్రులది కదా అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్పేటువంటి అంశాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. యజమానుడు దేవుడు. ముందు దీన్ని వివరిస్తాను, తర్వాత దీన్ని మన లైఫ్కి దేవుని వాటకి ఎలా అప్లికబుల్ అవుతుందో చూద్దాం. యజమానుడు దేవుడు. అయితే ఆ ద్రాక్ష తోట దేవుని రాజ్యము, ఇజ్రాయేలు యొక్క ప్రజలు, దేవుడు కోరుకొనిన ఆశీర్వదించిన జనాంగము, భూభాగము. ద్రాక్ష తోట అనేది పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ ఇజ్రాయేలు దేశం గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి తన ప్రజలు. దేశము అనేటువంటి పదం ఇజ్రాయేల్ దేశం గురించి ఎప్పుడు మాట్లాడినా గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద ల్యాండ్, ఆన్ పీపుల్ ఓన్లీ. భూమి గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించడు, భూమి మీద నివసించే ప్రజల గురించి ఆలోచిస్తాడు. దేశమా అన్నాడంటే అది దేశం గురించి కాదు, భాగం గురించి. అది గుర్తుపెట్టుకోండి. రైట్, యజమానుడు దేవుడు, ద్రాక్ష తోట దేవుని రాజ్యము, ఇజ్రాయేల్లో ప్రజలు జీవించేటువంటి భూభాగంలో ఉండేటువంటి పరిస్థితులు. మూడోది కాపు చేయటానికి వచ్చేటువంటి మనుషులు. వాళ్ళు ఎవరు అనంటే దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి యూదా మత నాయకులు, పరిచయులు, జ్ఞానులు, శాస్త్రులు, వారు కాపలవారు. యూదా మతాన్ని, యూదా సంస్కృతిని, యూదా ప్రజలను, ఇజ్రాయేలీలను, ఇజ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి, పోషించటానికి, బలపరచటానికి, దైవికమైన క్రమమును వారు ఆ ప్రదేశంలో నిర్ణయాత్మకంగా కొనసాగించడానికి చూడటానికి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, లేక మతనాయకులు, వీరు జ్ఞానం కలిగిన వారు అందరూ కూడా. ఇక ఆయన పంపించిన వాడు దాసులు. తోట పంట తీసుకురావడానికి ఎవరిని పంపించాడు? ఆయన తన దాసుల్ని పంపించాడు. దాసులు దేవుని తరపున వచ్చినటువంటి ప్రవక్తలు. దేవుని మాటను మోసుకెళ్ళి ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది యెహోవా వాక్కు, ఈ ప్రకారం జీవించండి, ఈ ప్రకారం బ్రతకండి, ఈ ప్రకారం మారండి, ఈ ప్రకారం మార్చుకోండి, ఈ రకంగా దేవుడు కోరుకుంటున్నాడని ప్రజలకు ఎప్పటికప్పుడు వర్తమానం పంపించినటువంటి ఆయన యొక్క దాసులు. లాస్ట్లో పంపించింది ఎవరు? కుమారుడు. కుమారుడు ఎవరు?
మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు. ఇక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే కుమారుడిని పంపించిన తర్వాత అందరూ కలిపి ఏం చేస్తారు? కుమారుడిని చంపేశారు. సో అదొక్కటి మనకు అర్థమవుతుంది. అమ్మయ్య, అయితే పంపించినోడు దేవుడు కుమారుడు అంట, ఆ కుమారుడిని చంపించాడు. అయితే శాస్త్రులు ఎందుకు భయపడ్డారు? అతడు ప్రవక్త అని ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? దీని విషయంలో మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం, మాథ్యూ 5:12. సంతోషించి ఆనందించుండి పరలోకమందు మీ ఫలం అధికమగును. 11వ వచనం కూడా చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే ఆయన ఏమంటున్నాడంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధాలతో మాట్లాడి మిమ్మల్ని చంపేస్తారు. మిమ్మల్ని సంతోషంగా ముందుకెళ్ళనివ్వరు, మిమ్మల్ని బ్రతకనివ్వరు. మీరు మిమ్మల్ని గురించి మీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతునేటప్పుడు మీరు చనిపోయిన అవమానం ఫీల్ అవుతారు. ఆ రకంగా మిమ్మల్ని తీసిపడేస్తారు. పరా అంటారు. నువ్వు ఎంత పరిశుద్ధంగా మాట్లాడితే, ఎంత విలువగా జీవించాలనుకుంటే, ఎంత రోషంగా, ఎంత పౌరుషంగా, ఎంత విలువగా, ఎంత కసిగా దేవుని కొరకు బతుకుదామనుకుంటావో అట్లా నిన్ను పనికిమాలిన వారిగా చేసేస్తారని చెప్తున్నాడు. చంపేస్తారు. సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇప్పుడు మీరు ప్రవక్తలా? ఇది ఎవరికి చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన జనసమూహములను చూచి. రైట్. ఇప్పుడు చెప్పేది ఎవరికి? ఓవరాల్ గా జనసమూహంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఇప్పుడు 11, 12 వచనాలు ఇప్పుడు మీరెవరు? ఇలాగను మీకు ముందున్న ప్రవక్తలను హింసించిరి అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరెవరు? జనుల ప్రవక్తల? జనులతో మాట్లాడుతూ మీ ముందున్నటువంటి ప్రవక్తలను హింసించారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇలాగే హింసిస్తారు, మీరు ఆనందించండి, హింసించండి అని చెప్తూ మీ ముందు ప్రవక్తలను ఎలా హింసించారు? జనాలను కాదు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ జనాలతో మాట్లాడుతూ వాళ్ళని అలాగే చేశారు, మిమ్మల్ని ఎలాగే చేస్తారు. చేస్తున్న ప్రక్రియ సేమ్. ఏది? నిందించడం, హింసించడం, అబద్ధంగా చెడ్డ మాటలు పలకడం, అవసరమైతే చంపడం. ఈ రకమైనటువంటి క్రమము కంటిన్యూగా చేసుకెళ్లే పద్ధతి ఉందే. ఈ పద్ధతిలో ఎవడైతే దేవుని కొరకు బతుకుదాం అనుకుంటారో, దేవుని కొరకు జీవిస్తాం అనుకుంటారో, దేవుని కొరకు సాక్ష్యం కలిగి ఉండాలనుకుంటారో, దేవుని కొరకు మీ మాటలు, మీ పద్ధతులు, మీ విధానాలు దేవుని ఉద్దేశం ప్రకారం చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి ప్రవక్తలకు గతే పడుతుంది. కాబట్టి నువ్వు సామాన్య మానవుడువైనా, నువ్వు ప్రవక్తవైనా, నువ్వు జనమైనా, నువ్వు దేవుని కొరకు బతికితే మాత్రం వాళ్ళకు వచ్చిన శిక్ష కామన్. ఏంటా శిక్ష? నేను హింసిస్తారు, చెడ్డ మాటలు వెళ్తారు, ఆల్మోస్ట్ నిన్ను చంపేస్తారు. ప్రవక్తలైన వాటికి కూడా ఇలాగే చేశారు అన్నాడు. 23వ అధ్యాయము 33వ వచనం చూస్తే ఇది మొదటి భాగం ఆయన చెప్పినటువంటి మాటలో. 23:33. సర్పములారా సర్పసంతానమా నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఎవరైనా పంపాడు? ఆయన ప్రవక్తలను పంపాడు, జ్ఞానులు పంపాడు, శాస్త్రులను పంపుచున్నాడు. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని. ఎప్పుడు ప్రారంభం ఇది? హేబేలు కాలం ఎప్పుడుది? అసలు సృష్టి ప్రారంభపు మొదటి జనసంఖ్యలో వచ్చినటువంటి మొదటి పుత్రుడు హేబేలు. ఆ మొదటి జరిగినటువంటి ప్రజా సంఖ్యలో దేవుడు లెక్కేస్తే ఆదాము నుంచి హవ్వ నుంచి వచ్చినటువంటి ఇద్దరు, ఆ ఇద్దరులో ఏబేలు, కయ్యను ఉన్నారు. కయ్యను హెబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఆ హెబేలుని బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడైనటువంటి. ఎందుకు అతడు నీతిమంతుడయ్యాడు? ఆలోచించాలి. అతడు ఏం చేశాడు? దేవునికి అర్పించాడు. దేవుడు ఏం చేశాడు? అతని అర్పణని. ఎవడి బ్రతుకైతే దేవునికి అర్పణ అంగీకారంగా బతుకుతాడో, మళ్ళీ చెప్తున్నాను, అర్పణమును బ్రతుకును అంగీకరించబడతాయో వాడు నీతిమంతుడు అవుతాడు. నీ బతుకు అంగీకారం కాకుండా నీ అర్పణ అంగీకారం అయితే క్షమించు, అది యాక్సెప్ట్ చేయబడదు, నీ బతుకు నీతిమంతుడిగా మారదు. అర్పణమును జీవితమును రెండూ కలిపి నీతిమంతుడిగా మార్చబడతాయి. నువ్వు నీతిమంతుడైనటువంటి మొదటి నూతన నిబంధనలో నీతిమంతుడైనటువంటి మరియకు భర్త అయినటువంటి యోసేపు గురించి కూడా నీతిమంతుడని ఎంపిక చేయబడింది. ఎందుకంటే అతడి బ్రతుకును అతడి సమర్పణ రెండు అంగీకరించబడ్డాయి. తన భార్య ఎవరి వలనో తెలియదు కానీ పరిశుద్ధాత్మ వలనని చెప్పబడినప్పుడు అతను ఒప్పుకున్నాడు. కానీ అతని హృదయంలో ఏముంది? రహస్యంగా విడనాడడం దళచి. కానీ ఏం చేశాడు?
ఒప్పుకున్నాడు. తన బ్రతుకులో తను సిద్ధపరచుకున్న జీవితం కొనసాగించడానికి ఒప్పుకున్నాడు. సో ఎప్పుడైతే బ్రతుకు మరియు అర్పణ, గమనించండి, చాలామంది బ్రతుకు లేకుండా అర్పణలతో జీవించడానికి బ్రతుకుతున్నారు. అది నీతిమంతుని బ్రతుకు అవ్వదు, అది నీతిమంతుడిగా దేవుడు ఎంచబడడు. సరే, ఇక్కడ నీతిమంతుడైనటువంటి హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును. ఇవన్నీ ఈ తరము మీదకు వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక మనిషిని చంపాడు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి 2026 సంవత్సరం యేసు ప్రభు కొరకు బతుకుతుంటే, యేసు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే, యేసు ప్రభు కొరకు సాక్ష్యం కలిగి ఉంటానంటే, ఆ వ్యక్తిని గనక ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ మరేదైనా మారుమూల ప్రదేశంలో కానీ ఒకవేళ యేసుక్రీస్తుని మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం కొరకు గనక హత్య చేస్తే, చంపితే, ఏదైనా పరిస్థితుల్లో చంపితే, ఆ నీతిమంతుడి యొక్క రక్తము మీదకు ఎప్పటి నుంచి తీర్పు వస్తుందో తెలుసా? హెబెలు దగ్గర నుంచి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి వరకు మొత్తం మనుషులు ఎవరెవరైతే అతన్ని చంపారో ఆ చంపిన మొత్తం శిక్ష ఈ వ్యక్తి మీద కూడా వస్తుంది. చంపినోళ్ళు వేరే, కానీ చంపుతున్న పర్పస్ ఒకటే. చంపిన వ్యక్తులు వేరు, చంపుతున్న ఉద్దేశం ఒకటే, చంపుతున్న కారణం ఒకటే. కారణం ఏంటంటే నీతిగా వాళ్ళు బతుకుతున్నారు, దేవుని కొరకు ఎలా బ్రతకాలో చూపిస్తున్నారు, వారి జీవిత విధానం సాక్ష్యం కలిగి ఉంటున్నారు. ఆ ప్రకారమైనటువంటి పరిస్థితికి ఎవరు చనిపోయినా, ఎవరు చంపబడినా వారి విషయంలో వచ్చేటువంటి శిక్షను ఈ రీతిగా బైబిల్ చెప్తా ఉంది. రైట్, ఇప్పుడు ఈ విషయం మనం బైబిల్లో చూసినటువంటి విషయం ఎక్కడ ఉందో ఒకసారి వెళ్దాం. 2వ దినవృత్తాంతాలకు రండి. 2 Chronicles చాప్టర్ 24. ఇక్కడ బరకీ కుమారుడైనటువంటి జకర్యా రక్తం అని అంటే యేసుక్రీస్తు వారు హిస్టరీని మనకు మెన్షన్ చేయాలనుకోవట్లేదు, కానీ మెన్షన్ అయినటువంటి ఇష్యూ అప్పటి వరకు ప్రజలు మర్చిపోయి ఏముందులే అనుకుంటున్నటువంటి వారి విషయాన్ని దేవుడు చూస్తున్నాడని చెప్పడానికి అతను కోట్ చేయడానికి వాడుకున్నాడు. జకర్యా కుమారుడైనటువంటి అనేటువంటి విషయం. 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. ఏం చేశారు వీళ్ళు? దేవతా స్తంభం, దేవుడు కోరుకున్న, దేవుడు చెప్పినటువంటి పని కాకుండా వేరొక పనిని వీళ్ళు చేస్తున్నారు. అప్పుడేం జరిగింది? వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకని యెరూషలేము కాపురస్తుల మీదకని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా, ఏమని చెప్పుంటాడు ప్రవక్తలు? చెప్పండి. మామూలుగా వాళ్ళు చేసిన పని ఏంటి? విగ్రహారాధన చేస్తున్నారు, దేవతా స్తంభాలు నిలబెడుతున్నారు, వాటికి పూజలు చేస్తున్నారు. దేవుడు ఏమని చెప్పుంటాడు ప్రవక్తలను పంపి? అది చేయకండి, దేవునికి కోపం పుట్టించకండి, ఇది దేవునికి అసహ్యమైన పని, విగ్రహాలు నిలబెట్టదని మనకు చెప్పబడింది కదా, మీరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అని చెప్పాడు. ఆ పని చేసిన వెంటనే ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, చెప్పారు ఇలా చేయొద్దు, ఇంతకుముందు ఇలా జరిగిందని. వాళ్ళు ఏం చేశారు? 20. గాని వారు చెవియొగ్గకయుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాని విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు అనెను. అంతే. ప్రవక్త పని చేశాడు. ఏం చెప్పాడు? నేను ఒకసారి మరి ఆ పాస్కర్ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పేర్లు చెప్పడం మంచిది కాదు. షాపింగ్ చేస్తూ ఆరాధించుకుందాం రండి అని బోర్డు పెట్టాడు క్రిస్మస్కి. సిఎంఆర్ షాపింగ్ మాల్, అప్పుడు కొత్త సిఎంఆర్ చాటవలా, పాత సిఎంఆర్ ఉండేది జడ్జికోట ఎదురుగా. ఆరాధిస్తూ మీరు షాపింగ్ చేసుకుందాం రండి ప్రతి ఆదివారం క్రిస్మస్ సీజన్లో. స్టేజ్ ఎక్కడ వేసాడు తెలుసా? ఆ సమోసాలు ఐస్ క్రీమ్ నా మీ దగ్గర వేసాడు. వేసి అక్కడ పాటలు పాడుతున్నాడు. సేమ్ సెటప్ అంతా మామూలే. అక్కడ కొంతమంది కూర్చున్నారు, భర్తలేమో కూర్చున్నారు, భార్యలేమో షాపింగ్ చేస్తున్నారు. భర్తలు బిజీ అయిపోయినప్పుడు వీళ్ళు అటు వెళ్ళారు, వాళ్ళు ఇటు వచ్చారు. మొత్తానికి ఏదో షాపింగ్. ఏంటి అని అంటే ఉదయం నుంచి 2 గంటల వరకు మీరు షాపింగ్ చేస్తూ దేవుని సన్నిధిని మిస్ అవ్వద్దు, దేవుని సన్నిధిని మేము ఇక్కడ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాం, దయచేసి మీరు 2 కూడా కంట్రిబ్యూట్ చేయండి అని. ఆయన ఒకరోజు ఆదివారం మీరు కూడా వస్తారా అని అడిగాడు. ఒకవేళ నేను వస్తే మీ ఆరాధనలో మీరు దేవుని ఆరాధించక బట్టలను ఆరాధిస్తున్న మీరు శపించబడబోతున్నారు. ఓ విగ్రహారాధికులారా, మీరందరూ వెనక్కి తిరగండి, దేవుని మందిరానికి వెళ్ళండి. మీ హృదయాలలో బట్టలను ప్రేమించే మీరు దేవుని కొరకు హృదయాలను బట్టలను చింపుకునే రోజు వస్తుంది చూడండి. ఇది నేను చెప్తాను, పర్లేదా అని అడిగాను. ఊరుకోండి బ్రదర్, అలా చెప్తే ఎవడొస్తాడండి మన దగ్గరికి అని. నేను చెప్పేది అదే, నువ్వు చేరదీస్తున్నావు, నేను చెదరగొడతాను.
నా ఆత్మ దేవుని సంగతులను దాటి వస్త్రము, లోకము, సుఖము, సంతోషము వీటిని ప్రేమించద్దని భారం కలిగినటువంటి ఆత్మ. నీ ఆత్మ అది ఇది కలవాలరా, నా కానుక పెట్టి నింపు, ఇది నీ ఆత్మ. సో మనిద్దరికి సరిపడదు బ్రదర్ అన్న అంటే ఆయన నవ్వేసి, పోలేండి సార్, ఎలాగో ఒకలాగా దేవుని దగ్గరికి దేవుని తీసుకెళ్ళాలి, దేవుని దగ్గరికి ప్రజలు ఉంచాలి అన్నదే నా కోరిక అన్నాడు. ఏమో నీ కోరిక అలా ఉంటే ఓకే. ఇప్పుడు ప్రవక్త ఏం చెప్పాడు? అలా కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. ఏమని? పెడితే పెట్టారు, ఆదివారం చర్చికి రండి, పండగలకు వెళ్తే వెళ్ళారు, చర్చి మానకండి, కానుక ఇవ్వడం మానకండి, తిరిగితే తిరిగారు, లోకంలో మీకు కావాల్సిన సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు, ఆహ్లాదాలు ఇవన్నీ పనిలో పనిగా మీరు వచ్చి దేవుని సన్నిధిని అటెండ్ చేసుకెళ్ళిపోతూ ఉండండి, పాస్ గారికి హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉండండి, కానుక మొత్తం దశభాగం పంపండి, ఇలాంటివి చెప్పుకోవచ్చు కదా. ప్రవక్త ఏమన్నాడు? ఇది మీరు వర్ధిల్లరు, గట్టిగా చెప్తున్నాడు ఆయన. జకర్యా కుమారుడు, యెహోయాదు కుమారుడు అయినటువంటి జకర్యా చెప్పాడు, మీరు విసర్జించున్నారు, మీరు వర్ధిల్లరు కనుక మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు అని. నేను వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఏం చేశారు వీళ్ళు? చంపేశారు. ఎందుకు చంపేశారు వాళ్ళని? జకర్యా కుమారుని దేవుని మందిరం లోపల మందసము దగ్గరగా ఏం చేశారు? రాళ్ళు కొట్టి, రాళ్ళు రువ్వి చంపేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని యేసు ప్రభు 2వ దినవృత్తాంతాల్లో జరిగిన చరిత్రను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎక్కడ జకర్యా బర్కీ కుమారుడు అయినటువంటి రక్తము, మీరు తప్పు చేస్తున్నారు. ఏమండి, మీరు ఈరోజు కాలంలో మీరు గొప్పవారు అయినప్పటికీ దేవుడు మీ గతాన్ని మర్చిపోడు, కానీ మీ పాపాన్ని కాదు, మీ గతంలో ప్రభు కొరకు బతికే బతుకుని మర్చిపోడు. చూసుకో, ఈరోజుకి మీ హృదయంలో దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలి, ఎలాగైనా సరే దేవుని కొరకు రోషంగా బతకాలనే కాంక్ష ఉందనుకోండి, కోరిక ఉందనుకోండి, ఆశ ఉందనుకోండి, దానికి వరకు నువ్వు చేసే ప్రతి తపన, ప్రతి ప్రయత్నము కూడా ఆయన చూస్తాడు. ప్రతి ప్రయత్నం ఆయన చూస్తాడు. అయితే నీ హృదయంలోది తీవ్రతగా దారాలి, అది తీవ్రతగా పరిగణించాలి. రైట్. ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ చెప్పి ఆ రక్తం గురించినటువంటి విషయాలు హేబేల్ దగ్గర నుంచి జకర్యా వరకు, ఇప్పుడు మీకు 2 విషయాలు మీకు అర్థమైపోయాయి. అంటే మధ్యలో చాలామంది ప్రవక్తలు వచ్చి చెప్తే వాళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు? చంపేశారు. రైట్. యేసు ప్రభు గురించి మొదటి నుంచి ఏంటి? ఏ ద్రాక్ష తోట అయితే ఇచ్చాడో ఆ ద్రాక్ష తోటని యొక్క ఫలాలు ఏవైతే దేవుడు కోరుకున్నాడో, ఏ ఫలాలు అయితే ఉంటే బాగుంటుందని ఆశపడ్డాడో అక్కడ కారు ద్రాక్షలు వచ్చాయని చెప్పి యెషయాలో చెప్తాడు. సో అడవి ఒలీవ కొమ్మని తీసుకొచ్చి స్వాభావిక ఒలీవ కొమ్మకి అంటుకట్టి నీలో నుంచి మంచి ఫ్రూట్ రావాలని ఎదురు చూస్తున్నానని చెప్తాడు. తీరా లోకంలోనూ లోకాశక్తులతోనూ లోక సంబంధమైన బతుకులతో ఉంటే మనల్ని తీసుకొచ్చి ఆయన కొమ్మ అనగా దేవుడు ముద్దులో నుంచి చిగురించిన, యెషయా ముద్దులో నుంచి వచ్చిన యేసుక్రీస్తుకి మనల్ని ఏం చేశాడు? అంటుకట్టాడు. ఎలా అంటుకట్టాడు? ఆయన రక్తము, ఆయన మాంసము నీతో పాటు కలిపి అంటుకట్టుకుంటూ వస్తాడు. ప్రభు బల్ల ద్వారాను, దేవుని యొక్క జీవవాక్యం ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను మనల్ని కలుపుతూ వస్తాడు. ఎందుకు? మీ ద్వారా వచ్చేటువంటి ఆ ద్రాక్ష ఫలాలు, ఆ ఒలీవ ఫలాలు ఆత్మ సంబంధమైన సంపూర్ణతలో ఉండాలని ఆయన కోరిక. తప్పేముంది దానిలో? దాని గురించే కదా ప్రవక్తలు అందరూ తిప్పబడతారు, ఈ ప్రయాస పడుతున్నారట. అయితే మనం ఆ దేవుని యొక్క ఆజ్ఞలని, ఆ ప్రవక్తలని పంపే విషయంలో దేవుని మాట హెచ్చరిక ఏం చెప్తాడు తెలుసా? లూకా సువార్త 13వ అధ్యాయం 34, Luke 13:34. యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచు. ఏంటి యెరూషలేంకి గొప్ప ఫేమస్ ఏంటి? ప్రవక్తలను చంపేస్తుంట. అంటే యెరూషలేముని మారమని, యెరూషలేంలో ప్రజలను మార్చుకోమని, ఒరే బాబు మార్చుకోపోతే అని చెప్తే వాళ్ళని ఏం చేస్తాడు? యెరూషలేము చంపుదానా? నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? అంటే దీనికి అలవాటేమో యెరూషలేంలో ప్రజలకి. మీరు ఏమైనా గుర్తొస్తుందా మీకు? ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ ఫ్లోట్ అయ్యాయి. స్ట్రీట్స్లో ఎవరైనా యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పాత్మను కొట్టేయటం, రాళ్ళు ఇసటం ఇప్పటికీ కామన్ ఇది. అలా చేసేవాడు ఏమనుకుంటాడంటే నేను దేవుని కొరకు బతుకుతున్నాను అనుకుంటాడు. కానీ వాడు నీతిమంతుడు అవుతున్నాడని, వాడిని నీతిమంతుడిగా చేస్తున్నాడు రాళ్ళతో కొట్టినోడే. వాడికి అర్థం కావట్లా, వాడు చంపేస్తున్నాడు. ఇదే పని వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. కొట్టు చూడుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. మీ ఇంటిని పాడు చేసేసుకుంటున్నావు, నువ్వే వదులుకుంటున్నావు. ఏ ప్రవక్త నిన్ను హెచ్చరిస్తున్నాడో, ఏ ప్రవచనం నిన్ను హెచ్చరిస్తుందో, ఏ విషయం నిన్ను గద్దిస్తుందో, ఏ విషయం ద్వారా నీ బ్రతుకుని మార్చాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడో, నీ కుటుంబ వ్యవస్థను కట్టాలనుకుంటున్నాడో, యెరూషలేముగా నువ్వు పాడైపోవట దేవునికి ఇష్టం కాదని ఒప్పుకుంటున్నాడో,
దానిని బాగు చేసుకోకపోతే, పైగా వాడిని చంపితే, వాడిని అసహించుకుంటే, వాడిని తోసివేస్తే ఏం జరుగుద్దో చూసుకో అని విడవబడుతుంది అనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. దేవుని యొక్క ప్రవక్తలను చంపడం అంటే ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను, శాసనాలను చాలా ఖచ్చితంగా ప్రకటించే వారిని వాళ్ళు ఏమాత్రం కూడా ఊరుకోలే. దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క ప్రజలు, దేవుని ప్రజలకు సంరక్షించడానికి ప్రణాళిక, దేవుని ప్రవక్తలు. కానీ వాళ్ళు ఎవరిని వదిలేస్తున్నారు? ఇప్పుడు దేవుడు కావాలి, హెచ్చరించే ప్రవక్త అక్కర్లా. వాళ్ళని గద్దించే ప్రవక్త వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అంటే చంపేస్తారు. ఇప్పుడు అది వాళ్ళ పరిస్థితి. నెహెమ్యా గ్రంథంకి రండి, 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. నెహెమ్యా 9:26లో కూడా జరిగిన సంఘటన ఒకటి చూపిస్తాను మీకు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి. తీనేయండి 9:26, 9:26 పాత బైబిల్లో 408. 9:26 ఏం జరిగింది? అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రంను లక్ష్య పెట్టక త్రోసివేసి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేవుని మాటను పట్టుకోకుండా, ఒప్పుకోకుండా, తోసివేసి, తిరస్కరించి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఇది ప్రతిసారి ప్రతి ప్రవక్త చెప్తున్నటువంటి విషయమే. ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పటికి అందుకు ఆయన ప్రవక్తను ఒప్పుకున్నారు. ఆయన ప్రవక్తను ఎందుకు చెప్తున్నారు? జరిగిన సంఘటనలు ఉటంకిస్తున్నప్పుడు ఇతడు మనిషి కుమారుడని ఆలోచించట్లా, ఇతడు వడ్లవాని కొడుకు అని ఆలోచించట్లా, ఇతడు మన దగ్గర తిరిగేటువంటి మధ్యలో ఉండేటువంటి వాడు కదా, వీడికి పాండిత్యం ఎక్కడొచ్చింది అని ఆలోచించట్లా. ఇతడు ప్రవక్తలాగున్నాడే, మనం ఎవరూ మర్చిపోయిన చరిత్ర చెప్తున్నాడే, అప్పుడు సంగతుల మధ్య మాట్లాడుతున్నాడే, ఇది దేవుని యొక్క ఆలోచన గురించి చెప్తున్నాడే, అయితే ఇదేదో భయపడాలి రోయ్ అని కొంతమంది ఆయన వైపు హృదయాన్ని తిప్పుకుంటున్నారంట. సరే, ఇది ఇజ్రాయేలీల్ని కఠినంగా శిక్షించేటువంటి పరిస్థితుల్లో దేవుని అధికారము అనేటువంటి ఆ తోట మీద హక్కుని, ప్రవర్తనని ప్రశ్నిస్తే ఒప్పుకోలేకపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ద్రాక్ష తోటను కాపు చేస్తున్నటువంటి పనివారు కానీ, ద్రాక్ష తోటలో నివసించేటువంటి వారి యొక్క అంతరంగికులు కానీ ఏ రకమైనటువంటి అధికారం గురించి ప్రశ్నించినా ఒప్పుకోలేకపోతున్నట్లయితే గమనించు, ఆ ద్రాక్ష తోట నువ్వే, ఆ ద్రాక్ష తోట నువ్వే, ఆ ద్రాక్ష చెట్టు నువ్వే, ఆ ద్రాక్ష ఫలములు నీవే. నీ ఫలములు ఆయనకు తగినట్లుగా ఉండటం లేదు. నీ ఫలము నుంచి ఆయన కోరుకున్నట్లుగా ఆ మంచి కొత్త ద్రాక్షరసం రావటం లేదు. ఆశించినట్లుగా కారు ద్రాక్షలు కాస్తున్నాయి, ఫలములు సరిగా లేవని నిన్ను హెచ్చరిస్తే నువ్వు ఆ ప్రవక్తను ఉంచుతావా, చంపుతావా? ఆ ప్రవక్త మాటను ఒప్పుకుంటావా, తోసేస్తావా? నీ బతుకు సరిచేయబడట్లేదు అనంటే నిన్ను పొగిడే వ్యక్తి దగ్గరికి వెళతావా? నిన్ను గద్దించి, నిన్ను హెచ్చరించి, నీ బతుకుని సవాలు చేసేటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని నీతిని నెరవేర్చడానికి నువ్వు అవును నేను తప్పు చేస్తున్నాను, నా బతుకుని నేను మార్చుకోబోతున్నాను, నా క్రియలను నేను దిద్దుబాటు చేసుకుంటానని నువ్వు లోబడగలుగుతున్నావా లేదా పరీక్షించుకో. రైట్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పరిస్థితి ఒకటి జరిగింది. నీనీవే ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ప్రవక్త ఎవరు? యోనా. వెళ్ళి చెప్పినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నినివే ప్రజల ప్రాబ్లం కాదు, ప్రవక్తే ప్రాబ్లం. ప్రవక్త ప్రాబ్లం అయితే దేవుడు ఊరుకున్నాడా? సెట్ చేసేస్తాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రవచించుచున్నటువంటి వ్యక్తి దొంగోడైతే వదిలేస్తాడు తప్ప అతడు దేవుని వాడైతే దేవుడు వదలడు. పొట్టకూటి కోసం బైబిల్ పట్టుకుని ప్రవచనాలు చెప్పేటువంటి నేటి కాలపు ప్రాఫిట్లు ఎవడైనా హెచ్చరించేవాడు కాకపోతే వాడి దుమ్ము లేపేస్తాడు దేవుడు. కానీ దేవుని ప్రజల విషయంలో మాత్రం క్షమించడు. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. సో ప్రాఫిట్ని సెట్ చేశాడు, ప్రజల్ని కూడా దక్కించుకున్నాడు. రైట్. ఎస్తేరు కాలంలో ప్రజల మీదకి వచ్చిన శిక్ష ఏం చేశారు? ప్రజలందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి వాళ్ళు మారు మనసు పొంది ప్రభువా మమ్మల్ని రక్షించని అడిగినప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశాడు? కనికరం కలిగి ఇలా చేసి వాళ్ళని రక్షించుకున్నాడు. అంటే రెండు రకాలు ఉన్నాయి. ప్రవక్త చెప్తున్నటువంటి మాట విని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, జనాలు రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు, తరం కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు, పట్టణాన్ని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవక్తలనే చంపేసి నువ్వెవడో మాకు సంబంధం లేదు, ఇంకటి లాడే ఇంకెవడు రాడలే అని ఊరుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి కాలంలో రెండవ ప్రణాళిక ఏం జరిగిందంటే, మొట్టమొదటిది తన ప్రవక్తలు ప్రజలు వచ్చి సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళని చంపేశారంట. కొంతకాలం ఆగి దేవుడు ఏం చేశాడు? మరలా
కొంతమందిని పంపించాడంట. మరలా కొంతమందిని పనులను పంపించారు. ఈ మరలా కొంతమందిని వస్తే వాళ్ళను కూడా అలాగే చేశారంట, అలాగునే చేసిరి అంటే రాళ్ళతో రుబ్బేసి చంపేశారు. ఆలోచించండి, మొదటి ప్రణాళికలో ప్రజలు మరణించినప్పుడు, పట్టణాలు నాశనం అవుతున్నప్పుడు వాళ్ళు దేవుని తోటి తిరగకపోవడం వల్ల వాళ్ళు విడిచిపెట్టాడు. సెకండ్ జనరేషన్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? ద్రాక్ష తోట బైక్ వస్తుంది కాబట్టి, రసము తీసే పరిస్థితి వస్తుంది కాబట్టి, ద్రాక్ష పళ్ళుని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తే 2 రోజుల్లో కుళ్ళిపోతాయి కాబట్టి, పండు వచ్చిన వెంటనే వాటిని కళ్ళంలో వేసి తొక్కేసి దాని రసం తీసేయాలి కాబట్టి బురుజు ఒకటి వేయించాడు. చుట్టూ కంచుంది, చుట్టూ బురుజుంది, దాని మధ్యలో ఏముంది? గోపురం ఉంది. ఆ గోపురం అనే సూచన దేనికో తెలుసా? ఇజ్రాయిలు ప్రజల మధ్యలో దేవుని మందిరము కట్టాడని చెప్పడానికి చెప్పాడు. ఆ ప్రజల మధ్యలోనికి మందిరం వచ్చింది. ప్రజలు కోరుకున్న ప్రదేశంలో అప్పటి వరకు దేవాలయం నడిచింది. దాన్ని ఏమంటారు? టాబర్నికల్, లేకపోతే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఏమైంది? టెంపుల్ వచ్చింది. దేవుడు తన ప్రత్యక్షమైన మందిరం కట్టాడు. సొలొమోను మండపం కట్టాడు. ఆ మందిరం అంతా ఏర్పాటు చేసి దానికి గోపురంతో నిర్మించి బాగా చక్కగా అలంకరించాడు. ఇప్పటికి మీరు వెళ్తే యెరూషలేంలో ఏడుపు గోడ అని ఒక వేలింగ్ వాల్ ఉంటుంది. ఒక్క గోడ మాత్రమే ఉంది, మిగిలినదంతా పడగొట్టేశారు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే 3వ గుడి కట్టబడుతుంది. ఆ ప్రదేశంలో ఇప్పుడు గోల్డెన్ మాస్క్ ఉంది, అదంతా పగలగొట్టబడుతుంది. ఆ ప్రదేశంలో తిరిగి ప్లగ్ అండ్ ప్లే లాగా కళ్ళు మూసి తెరిచేలోపు మందిరం ఏర్పడిపోద్ది. అంత రెడీగా, మెటీరియల్ రెడీగా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ హైమోస్ట్ టెక్నాలజీ కాబట్టి 3వ ప్రధాన దేవాలయం అదే ప్రదేశంలో ముస్లిమ్స్ కబ్జాలో ఉన్న దానిని ఇప్పుడు గాజాని లేపేస్తారు కదా, ఆల్మోస్ట్ 80% లేచిపోయింది, ఇంకొంచెమే ఉంది, అది కూడా క్లీన్ స్వీప్ అయిపోద్ది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పాలస్తీనీలందరినీ కూడా తుసివేయబడతారు. అక్కడ మందిరం కడతారు. ఏది? ఎక్కడైతే మందిరం ఉందో, ఎక్కడైతే బురుజు ఉందో, ఎక్కడైతే గోపురం ఉందో అక్కడే కడతారంట. అది యెరూషలేం యొక్క ప్రధాన స్థానం. సరే, ఇప్పుడు మందిరం యొక్క రక్షణ ప్రణాళిక ఏంటంటే, అదే మందిరంలో అదే బురుజులో ద్రాక్ష గానుగ కట్టినప్పుడు రక్షణ ప్రణాళిక, పాప పరిహారము, అపరాధ పరిహారము, బలులు, అర్పణలు అక్కడ పెట్టాడు. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి పాప పరిహారార్థం వాళ్ళు బలి చెల్లించుకుంటారు. ఎప్పుడైతే అర్పణ చేస్తారు, అది ఎప్పుడైతే జరిగిపోయిందో మనుషులందరికీ కూడా ఆ దేవాలయం యొక్క బలిపీఠము, ఆ ద్రాక్ష తోట బురుజు బలిపీఠము, దేవుణ్ణి ఆశ్రయించే ప్రదేశం అక్కడ ఉంది. ఈ రెండవ సెగ్మెంట్లో, ఫస్ట్ సెగ్మెంట్ మనుషులు చంపినా ఊరుకున్నాడు, ప్రవక్తలను చంపినా ఊరుకున్నాడు, కానీ మందిరం కట్టడం మానలా. మందిరం పెట్టాడు, బలిపీఠం పెట్టాడు, ప్రజల దగ్గరికి రమ్మన్నాడు, పాపా నుంచి విడుదల పొందండి అన్నాడు, రక్షణ పొందండి అని చెప్పాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రభు యొక్క ఆజ్ఞ, ఆలోచన ఒకటే: నా ఆజ్ఞలు మీరకండి, నా కట్టడలు మానకండి, నా నిబంధనలు మీరు తొలగిపోకండి. దేవుని హృదయం మొదటి నుంచి 3. నా ఆజ్ఞలు మీరకండి, నా కట్టడలను మీరు తొలగించుకోకండి, ఆయన కోరుకున్న నివాస స్థలముకు తగినట్లుగా నిబంధనను మీరద్దు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఈ రోజు నువ్వేమైనా మార్చుకుంటున్నావంటే, నీకు కావలసినట్లుగా క్రిస్టియానిటీని మలుచుకుంటున్నావంటే, నీ ఫ్లెక్సిబిలిటీకి బైబిల్ని, పద్ధతుల్ని, ఆచారాలని ఏమైనా కలుపుతున్నావంటే, ఖచ్చితంగా నువ్వు ఆ ప్రవక్తని లేక ఆ పరిస్థితులను ఏ రీతిగా అంగీకరిస్తున్నావో తేల్చుకో. సింపుల్ ఎగ్జాంపుల్, ఆయన చెప్పాడు నా కట్టడలు, ఆయనకున్నటువంటి నిబంధన, ఆయనకున్నటువంటి ఆజ్ఞ, ఈ మూడింటిని మనకు చెప్పాడు. నేను గృహప్రవేశం చేసుకుంటాను, రాత్రి మా అమ్మ పాలు పొంగేస్తే మీరు వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మీ అమ్మ రాత్రి పాలు పొంగిచ్చేస్తుంది, తెల్లారికి ఆ మాడిపోయిన గిన్నె అంతా అక్కడే ఉంచుతాం, ఎందుకంటే తీయకూడదు వెంటనే. వాళ్ళు 3 రోజుల వరకు అలాగే ఉంచాలా, 3 రాత్రులు అక్కడే పడుకోవాలి. కాబట్టి ఆ మాడుది అక్కడే ఉంటుంది, మేము వెళ్ళి అక్కడే ప్రార్థన చేస్తాం. ఏమని? పాలు తేనెలు ప్రవహింపులగున్నట్లు. ఆల్రెడీ పొంగిపోయి అక్కడ మాడుగంపు కొడుతుంటే ప్రవహించడం ఎందుకు ఇంకా? సరే, పెండ్లి విషయంలో పరిశుద్ధమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది. కార్యక్రమం పేరు ఏంటంటే పరిశుద్ధ వివాహం. ముందు రాత్రి ఏమో నలుగు స్నానం, అదే హల్దీ, నలుగు స్నానము. ఆ ముందు మధ్యాహ్నం ఏమో నేరేడు కొమ్మ, దానికి పసుపు దంచుడు. ఈ పనులన్నీ మీరు చేసి మరుసటి రోజు పరిశుద్ధ వివాహము చేసుకుందాము రండి అని పిలిస్తే ప్రభు ఏమంటాడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ విషయాలను అంగీకరిస్తున్న ప్రవక్తకు ప్రమాదమే. ప్రవక్త అంటే ఎవరు ఇప్పుడు? మీకు అర్థమైంది. ప్రవక్తకే ప్రమాదమే, ప్రజలకు ప్రమాదమే. ఆజ్ఞలు మీరినప్పుడు వచ్చే శిక్ష నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేస్తున్నది మంచి క్రియే, కానీ దేవుని నీతిని, దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను మీరి నీకు నచ్చినట్టుగా మలుచుకుంటానంటే ఆ ద్రాక్ష తోట ప్రిన్సిపల్ మారిపోద్ది. ఇప్పుడు ఒక యూదుడు, రీసెంట్గా మీరు విన్నారా? 872 మంది యూదులను
మణిపూర్ ప్రాంతంలో నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి వీసాలు ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? 12 గోత్రాలలో ఒక గోత్రానికి సంబంధించిన వారసులు వాళ్ళు. దేవుని వాక్యం ఏంటి? చెదరగొట్టబడిన యూదుల్లో ఏ ఒక్కడు ఉండిపోవడానికి వాళ్ళు ఊరుకోరు, ఏ ఒక్కడు కూడా. ఇప్పుడు నేను కూడా చెప్పచ్చు, నేను యూదుడినే. ఇప్పుడు చూడండి, మధురవాడలో ఒక టీం ఉంది, యూదుల టీం. వీళ్ళందరూ పాత నిబంధన ఆచారాలే చేస్తారు. ఏది? సబ్బాతు. ఇక యేసుప్రభుని ఒప్పుకోరు. యేసుప్రభు కూడా మనవాడు ప్రవక్త. ఎదుగు చూడండి, ఇందాక నేను చెప్పిన వాక్యం చెప్పి యేసుప్రభు ప్రవక్త 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 చింపేస్తున్నారు. ఈ మనలందరినీ అక్కడ చేర్చేద్దామని చూస్తున్నారు. ఈడెవడైనా రేపెళ్ళి నేను యూదుడినే అనుకుంటే, మీరు చెవులో తిప్పుకునే బడ్డును చూసారా, అలాంటి దోటి తెచ్చి మీ పళ్ళు నొక్కుతాడు. ఇక్కడ ఈ టీత్ గమ్స్ నొక్కి బ్లడ్ తీసుకెళ్ళి ఆ మిషన్లో పెడతాడు. అది ఇండియా అని చూపించింది అనుకో, నోరు మూసుకు బయటలు అంటాడు. అది ఆ 12 గోత్రాల రక్తంతో మ్యాచ్ చేస్తుంది. ఆ జీన్స్ని చెక్ చేసి వీడు యూదా గోత్రంకు సంబంధించిన వ్యక్తిగా కాదా, 12 గోత్రాల్లో ఏ గోత్రంలో, ఏ వంశంలో, ఏ వరుసలో వచ్చో వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ గుంటూరులో కొంతమంది ఉన్నారు, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ రేపు కొద్ది కాలంలో ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళిపోతారు. శ్రీలంకలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వీళ్ళందరూ చేరిపోగానే ఆఖరి రోజు వచ్చేస్తుంది, ద్రాక్ష తోట సమీకరించబడుతుంది. చెదరగొట్టబడిన కొమ్మలన్నిటిని చేరుస్తున్నాడు. ఇది ఏర్పాటు. ఈ ఏర్పాటు ప్రకారం ఇజ్రాయేలీయుడు ఎవడైనా ఇక్కడ ఉండిపోతే, భారతదేశంలో ఇక్కడికి వచ్చి ఉండిపోయాడు, ఇది ఏ రూబెన్ గోత్రం కూడా ఇక్కడికి వచ్చి ఉండిపోయాడు అనుకోండి. ఇప్పుడు వాడు వచ్చి నేను ఇండియాలో ఉన్నాను, ఇండియా ఆచారం చేస్తాను అంటాడా? మరి నువ్వెందుకు కల్తీ అయిపోయావు? నేను ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి కల్తీ చేసావు అనుకో, శిక్ష తప్పదని చెప్తున్నాడు. ఎందుకంటే బలిపీఠం దగ్గర ద్రాక్ష తోట గురించి హృదయం కఠినతరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మందిర సేవ ఎలా ఉంటుందో చూసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చినటువంటి విషయాలలో నేను మీకు చెప్తాను చూడండి. యెషయా, ఇర్మియా, ఎజ్కేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా కరెక్ట్ అయ్యాడండి, మీకా, నహూము, హబుక్కుకు, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, వీళ్ళందరూ వచ్చి బైబిల్లో మనకేం రాసిచ్చారు? మీరు గ్రంథాలు చదివేస్తున్నారు కదా, రోజుకి ఇన్ని అధ్యాయాలు. వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? ఎందుకు వీళ్ళందరూ వచ్చి ప్రవక్తలుగా ఉన్నారు? దేవుని ఆజ్ఞ మీరుతున్నారు, దేవుని కట్టడ మీరుతున్నారు, దేవుని చెప్పిన నిబంధనను మీరు మారుస్తున్నారు, ఇది కుదరదు. ఇజ్రాయెల్ ప్రజలకు మొదటి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలు ఇంతమంది చెబితే లాస్ట్కి యేసు ప్రభు కూడా వచ్చి అదే విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. నీ దగ్గరకు చాలామందిని రెండోసారి పంపించాడు. వీళ్ళందరూ సెకండ్ షిఫ్ట్లో వచ్చారు. సెకండ్ షిఫ్ట్లో మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. ఏం చెప్పాడు? ఓరే సర్పంలారా, అసలు ఆ పదం మరీ బాగాలేదు, పాములారా, పాములారా, పాము సంతానంలారా అంటే ఏంటి? మొదలు పామే, సంతానము పామే, పిల్లలే. ఈ పాపంలో ఉన్నవారులారా మీరు జాగ్రత్త అని వాళ్ళని వార్నింగ్ చేసుకుంటూ వచ్చాడు. వార్నింగ్ చేసుకొస్తుంటే ఆయన ఏం చేశాము? నెత్తి మీద కిరీటం పెట్టామా, నెత్తి మీద కత్తి పెట్టామా, తల మీద మెడ మీద కత్తి పెట్టి ఏం చేశాము? ఆయన్ని చంపేశారు. యేసు ప్రభు వచ్చేటప్పటికి యోహాను చచ్చిపోతాడన్న విషయం ఆయనకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసు. ఆయన అంటున్నాడు, ప్రభు వచ్చి నాయన నాకు బాప్తిజం ఇవ్వంటే, అయ్యయ్యో అదేంటి అలా అంటావు, నువ్వు నీ దగ్గర నేనా, నీ చెప్పులు లేసి ఇప్పడానికి కూడా నాకు సరిపోదనంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఇలా జరగనేమో ప్రొసీడ్ అన్నాడు. అప్పుడు అన్నాడు, భూమి మీద మనుషులు పుట్టిన వాళ్ళల్లో ఈయన లాంటి పుట్టుక ఈ ప్రపంచంలో ఎవరికి సాటరాదు అన్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి కొరకు మార్గం తయారు చేయడానికి వచ్చాడో మనిషిని కనుక్కున్న వెంటనే చచ్చిపోవడానికి రెడీ అయిపోతాడు. అది లైఫ్. ఇప్పుడు మీరు కూడా ఒక ఇంటికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పి వాళ్ళకి దేవుని మార్గం చెప్పిన తర్వాత నువ్వు చచ్చిపోతావు అని అంటే వెళ్తారా ఎవడనా? ఎంతమంది వెళ్తారు? ఈ హాస్పిటళ్ళు, ఈ ఆస్తులు ఎందుకు వచ్చిన బెటర్, అది ఇది బెటరు, అలాగే వెళ్ళి మనం కూడా చచ్చిపోతే బెటర్, ఎవరికైనా ఉంటుందా? ప్రభు గురించి చెప్పగానే, మార్గం తెరవబడగానే నెక్స్ట్ స్లాటరింగ్ రెడీ అయిపోతాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి పుట్టుక విషయంలో ఒక అద్భుతం చెప్పనా? అతని జీవితంలో దేవుని యేసుక్రీస్తు వారు ఉటంకించినటువంటి ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే, అతడి శరీరం మీద పాలిస్టర్ రాలేదండి, లెనిన్ రాలేదండి, సూట్ రాలేదు, బూట్ రాలేదు, పట్టుచీర వేసుకోలేదండి. ఏం వేసుకున్నాడు? ఒంటి ఎంటుక ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కొక్క ఎంటుక మరి ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది. అలాంటి వాటితో కంబళ్ళలాగా అల్లితే అది వేసుకుని తిరిగేవాడంట. నోటికి మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినలేదండి, ఏ రోజు మిల్క్ షేక్ తాగలేదండి, ఏ రోజు కావాల్సినటువంటి లంచ్ ప్యాక్ బాక్స్ ఇంటికి రాలేదండి. తిన్నదంతా మిడతలు, తేనె, ఏదో అడవిలో దొరికే పండు, కాయ పండు.
బ్రతుకు సుఖపడక, బ్రతుకు సుఖపెట్టుకోక మందిరము పాడయిందని, మందిరపు బలి అర్పణలు నిలిచిపోయని, ఆ ద్రాక్ష తోటలో తన బురుజుకు అన్యాయం కలుగుతుందని, ఆ ప్రదేశంలో అక్రమం జరుగుతుందని, ఆ మందిరము వ్యాపారం జరుగుతుందని, ఆ ద్రాక్ష తోటలో వనములో పరిస్థితులు వ్యతిరేకమైపోతాయని భారం కలిగి పట్టణంలో సుఖాన్ని అనుభవించడానికి ఇష్టం లేక అరణ్యంలో బతుకుతున్న కేకది. ఏంటి ఆ సమర్పణ? తట్టుకోలేక, బతకలేక, లోబడలేక, ఒప్పుకోలేక, మండిపోతూ ఆ బలి ఎప్పుడు జరుగుద్దో, అర్పణ ఎప్పుడు జరుగుద్దో, ప్రభువు ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి బలి అర్పణ అర్పించేస్తే, ప్రధాన యాజకుడు వచ్చేస్తే, ఇశ్రాయేలు ప్రజల పాపమంతా పోతే ఎంత సంతోషంగా ఎదురు చూడాలో వెయిట్ చేస్తున్న బ్రతుకు. అందుకు భూమి మీద పుట్టిన పుట్టుకలన్నిటిలో యోహాను యొక్క జీవితం చాలా ఆదర్శమైందని యేసు ప్రభు చెప్పాడు. ఒకవేళ నీ జీవితం పట్ల అలాంటి ఏర్పాటు ఉందంటే నువ్వు రెడీయేనా? కాపలా గాయగలవా? అలాగా అంత భారంతో ఉండగలవా? అంత ఆశగా ఉండగలమా? అంత మండిపోతూ బతకగలమా? అంత కోల్పోయి జీవించగలమా? అబ్బే, దేనికి తగ్గేదేలే సేవకుడు నేటి కాలంలో. ఎంత సుఖం అనిపిస్తున్నామండి, ఎంత లగ్జరియస్ లైఫ్ అండి. లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసుడిగా ఒక బతికంటే క్రైస్తవ సేవకుడిగా గొప్ప ఆధిక్యతలు కదా. ఎంత గర్వం, ఎంత మహిమ, ఎంత బలుపు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దానికి మీరు ఇచ్చే పేరు గొప్ప ఆత్మీయత, గొప్ప ఆత్మీయులు. సరే, విషయం కాదు కాదు ఇక్కడ చివరి వరకు లాస్ట్ థర్డ్ స్టేజ్లోకి వచ్చేటడికి యేసుప్రభు వారు యేసుప్రభు బాప్తిస్మా యోహాను చేసిన మరొక గొప్ప విషయం చెప్పనా? ప్రవక్తలు ఎవ్వరూ కూడా శిష్యుల్ని తయారు చేయాల. ఒక ఏలియా కాలంలో కొంతమంది శిష్యులు వచ్చారు, ఆ తర్వాత ఎక్కడ పోయారో మనకు తెలియదు. కానీ బాప్తిస్మా యోహాను వచ్చిన తర్వాత జరిగిన గొప్పతనం ఏంటి తెలుసా? హీ మేడ్ డిసైపుల్షిప్. హీ స్టార్టెడ్ డిసైపుల్షిప్. తయారు చేశాడు. ఎందుకోసం తయారు చేశాడు తెలుసా? యేసుకు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం. నెక్స్ట్ రాబోతున్న తరపు ప్రవక్త అయినటువంటి దేవుని కుమారుడు రాబోతున్నాడు. నేను కాపలా కాసేవాడు ఒక ప్రవక్తనే, నన్ను అక్కడ పంపితే నన్ను చంపుతారు, కానీ నన్ను చంపినా నెక్స్ట్ రాబోతున్నటువంటి దేవుని కుమారుడు ఆ ద్రాక్ష తోటను రెడీ చేసుకోవడానికి, హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తాడు. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంకి అతనికి నేను కొంతమందిని తయారు చేయాలనేటువంటి ఆసక్తితో బతికాడు. డిసైపుల్షిప్ వచ్చేసారు. సరే, ఇప్పుడు కిందకు వచ్చేద్దాం. లాస్ట్ స్టేజ్లో యేసుప్రభు వారు దేవుడు తన కుమారుణ్ణి వెళ్ళి ఏం చేయమన్నాడు? ద్రాక్ష తోటని హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు. ద్రాక్ష తోట దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఆయన ద్రాక్ష తోట దగ్గరికి వచ్చే కుమారుడు ఏమడిగుంటాడు ఊహించండి. బాబు, ఈ తోట తండ్రిది అని అంటాడా, నాదని అంటాడా? జనరల్గా వారసుడు కదా, ఏమని చెప్తాడు? అంతే. మీ ఇంటి అద్దెకి వెళ్ళి మీరు అద్దె వసూలు చేయమండి, మా నాన్నగారు ఇల్లు అద్దె ఉండి అని అడుగుతావా? ఏమడుగుతావు వెళ్ళి? మా ఇల్లు నువ్వు అద్దె కొంటున్నావు, అద్దె ఇవ్వలేదే, కరెంట్ బిల్లు ఎప్పుడు కడతావు, వాటర్ ట్యాక్స్ ఎప్పుడు కడతావు, ఎందుకేవో, ఇది నీ ఇల్లు కాబట్టి నువ్వు అధికారం వాడతావు కదా. కుమారుడు అక్కడికి వచ్చేటప్పటికి విచిత్రమైన విషయం తెలుసా? మొదట మనుషుల్ని పంపినప్పుడు చంపిన తర్వాత కూడా దేవుడు వాళ్ళ మీద ఉగ్రత పంపలా. రెండోసారి మరికొంతమంది పంపినప్పుడు కూడా ఆయన ఉగ్రతను పంపి వాళ్ళందరినీ నాశనం చేయలే. మూడోసారి కొడుకును పంపినప్పుడు కూడా కొడుకును కూడా వాళ్ళు ఏం చేశారు? వారసుడిని పట్టేసుకుని వాళ్ళని చంపేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవుడు మొదటిసారే యాక్షన్ తీసుకుని ఉంటే రెండోసారి మూడోసారి మనుషులు ఆ పరిస్థితి వచ్చిండేది కదా. మరి ఎందుకు వదిలేసి ఉంటాడంటారు? ఇప్పుడు మీకు అర్థమైందా? పాత నిబంధనలో యెహోవా ఉగ్రత కలిగిన వాడు, ఆయన కోపం ఎక్కువ, ఆయనకు రౌద్రం ఎక్కువ, ఆయన శిక్ష తాళలేము, ఆయన మనసు మార్చుకోలేనోడు, ఆయన మాట తప్పనివాడు, మడము తిప్పనివాడు. యేసుప్రభు ఏమన్నాడు? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదని చెప్పి ప్రేమ చూపించడు. యేసుప్రభు దేవుడు ఇలా ప్రేమిస్తున్నాడని చెప్తే ఎవడో ఒప్పుకోడు బైబిల్ ప్రకారం. కానీ ఈ ఉపమానం చెప్పేటప్పుడు యేసు దేవుని ప్రేమను చెప్తున్నాడు. ఒరే, మొదటిసారి మీరు తప్పు చేసినా మిమ్మల్ని చంపలా, రెండోసారి వచ్చినప్పటికీ మిమ్మల్ని మీరు చంపేసినా ఏమీ చేయలా, మూడోసారి కొడుకుని చంపిన తర్వాత కూడా ఆయన తర్వాత వచ్చి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఏంటి ఆయన ప్రేమ మర్చిపోతున్నట్టు చూసుకోండి అన్నాడు. మీకేమో పాత నిబంధనలో దేవుడు కోపం కలిగినట్టు కనపడుతున్నాడు, యేసుకేమో పాత నిబంధన ఏంటి, ఏ నిబంధన ఏంటి, దేవుడు ప్రేమ కలిగిన వాడని చూపిస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా చూపించి ఓపిక పట్టి దుష్టులను గెలవాలని, మంచితనం ద్వారా, దైవికమైన గొప్పతనం ద్వారా వాళ్ళని రక్షించాలని ప్రతిసారి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి నీకు విరోధంగా కోపమైన పని చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 70 to the power of 7, 70 to the power of 7. 70ని 7 సార్లు గుణిస్తే ఏమవుతుంది? మీ క్యాల్కులేటర్లో మీరు కౌంట్ చేయలేని నెంబర్ వస్తుంది. ఎన్నిసార్లు క్షమించాలి?
ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను యేసు చూపించాలంటే ఆ స్థాయికి మనిషి ఎదగాలని చెప్పి ఆ ప్రేమను ఇక్కడ చూపిస్తూ మనతో చెప్తున్నాడు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యజమాని దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొస్తే కుమారుడు రాజ్య వారసుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కుమారులుగా వారసులు అవుతారు. మనం వారసులం అవుతాం, కుమారులు అవుతాం. ఇప్పుడు పీక్ విషయానికి వచ్చేస్తాను రండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడిన తర్వాత సాతాను సంబంధుల యొక్క కుట్రలను ఆయన బహిర్గతం చేయడం ప్రారంభించాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ సాతాను గురించినటువంటి ప్రస్తావన ఉందా? వాళ్ళ గురించినటువంటి డిక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నోటేషన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అన్నాడు. ఈయన మీరిలా మారిపోవడానికి, ద్రాక్ష తోట మీద అధికారం తీసుకోవడానికి ప్రాబ్లం మీది కాదు. ఏదేను తోటలో ఎప్పుడైతే వాడు వచ్చి క్యాప్చర్ చేశాడో అలాగే మీ మీద కూడా క్యాప్చర్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆడి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మొట్టమొదటిది 4 విషయాలు చెప్పుకొచ్చాడండి. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మీద జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. నెంబర్ 1 నోట్ చేసుకోండి. దేవునికి వ్యతిరేకం కలిగించేటువంటి జీవితం మీరు ఎవరైనా జీవిస్తే దానికి కారణం లోకము, పాపము. ఈ రెండు దేవునికి వ్యతిరేకం. లోకము, పాపం. లోకమునకు పాపమునకు వ్యతిరేకంగా, అంటే వాటికి కావలసినట్లుగా మీరు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తే ఇట్ ఈస్ ఎ ఫస్ట్ వార్నింగ్. నెంబర్ 2 సాతాను సంబంధించినటువంటి విషయాలు. నెంబర్ 2 దేవుడు అనుసరించే వాటిని లేక దేవుని అనుసరించే వారిని చంపుట, శిక్షించుట. దోస్ హూ ఫాలో ద రైట్స్ ఆఫ్ గాడ్, ఖచ్చితంగా దేవుని వెంబడించి, దేవుని నీతిని వెంబడించి, దేవుని రాజ్య సూత్రాలకు వెంబడించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏం చేస్తారు? పాత నిబంధన అంతట్లో చంపేశారు. మనం కూడా అలా కనుక ఫాలో అవుతానంటే మనల్ని కూడా ఏం చేస్తారు? నిజంగా మీరు ఖచ్చితంగా దేవునికి వచ్చినట్టు నడవండి. మీ ఇంట్లో ఏం చేస్తారు? ఒకడు ఉంటే మీరే సాతానోడు అని పిలుస్తారు. మిగిలిన వాళ్ళు దేవుడోళ్ళు, మీరు ఒక్కడే దెయ్యిందనివి. ఎందుకు అలా మారిపోతుందంటే అదంతే. ఇది సాతాను కుట్ర. నెంబర్ 2. నెంబర్ 3 దేవుని లక్ష్యాన్ని చేరనీయకుండా నిన్ను చెడగొడతారు. దేవుడు ఏ లక్ష్యం కొరకు నీ జీవితాన్ని సిద్ధపరిచాడో ఆ టార్గెట్ దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వరు. ఈలోపు నీకు మంచి ఉద్యోగము, ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు? ఉద్యోగం చేయకపోతే ఎందుకురా, సేవ అంటే తిరిగితే నీకు దేవుడు అన్నం పెడతాడరా, పిచ్చిరా నీకు, అలాగెందుకు వెళ్ళావు, ఇది చేయాలి కదరా, అది చేయాలరా. నిన్ను దేవుని లక్ష్యం వైపు వెళ్ళనివ్వకుండా మొత్తం చెడగొడతారు. ఈలోపు ఏదో చిన్న ప్లాస్టిక్ తుక్కాయతలు వస్తుంటే సర్లే ఈ కేజీ కొని అక్కడ 1/2 కేజీకి అమ్ముదాం, లేకపోతే 1/2 కేజీ కొని కేజీకి అమ్ముదాం అని అనుకుంటావు. నీ వ్యాపారం కోట్లోకి వెళ్ళిపోద్ది, నువ్వు రాలే వెనక్కి. ఈలోపు ఏదో సరదాగా ఇంజనీరింగ్ అంటావు, క్యాంపస్ ఎగ్జామ్ రాస్తావు, టపక్కన సెలెక్ట్ అయిపోతావు. నిన్ను డెల్లోడు వచ్చి అమెరికా పట్టుకెళ్ళిపోతాడు. ఇంకంతే, నువ్వు ఇండియాలో ఉండలేవు. నీ పర్పస్ ఆఫ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాడు బాగా చెడగొడతారు. నువ్వేమనుకుంటావు అంటే దీవెన, మీరేమంటారు దాన్ని? దీవెన లేక ఆశీర్వాదం అని అనుకుంటావు. మొత్తానికి నువ్వు భూమి మీద దేవుని పని అయితే లక్ష్యంగా అయితే చేరవు. 4వది దేవుని మీద ద్వేషాన్ని, క్రూరత్వాన్ని పెంచే పద్ధతికి తీసుకెళ్ళిపోతాడు. నీ హృదయంలో జరగాల్సింది జరగనప్పుడు, అనుకున్నది అవ్వనప్పుడు, ఎదురు చూస్తుంది జరగనప్పుడు, నువ్వు కోరుకున్నట్టు అవ్వనప్పుడు నీకు దేవుడి దగ్గరే ఉంటావు. దేవుడి మీద కోపం ఉంటుందా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు చెతకండి. మీకు కోపం ఉన్నా మీకు తెలియని క్రూరత్వం ఉంటుంది దేవుడి మీద. ఎందుకో తెలుసా? ప్రభు అంటాడు నువ్వు మారు అని అంటాడు. నువ్వేమంటావు తెలుసా? నేను మారా, నేను ఇలాగే ఉంటాను, నేను దేవుడిని వదలను, నేను మారను. అప్పుడు అదేంటిది? క్రూరత్వం కదా. ఈ క్రూరత్వంతో చాలామంది బతికేలాగా రెచ్చగొడతాడు అపవాది. ఈ 4 సాతాను సంబంధమైన కుట్రలు. అట్ వి రిపీట్. దేవునికి వ్యతిరేకమైన జీవితం, లోకము, పాపంపై నీకు మక్కువ. నెంబర్ 2 దేవునిని అనుసరించే వారిని చంపుట లేక ఆపుట. నెంబర్ 3 దేవుని లక్ష్యాన్ని చేరనివ్వకుండా చెడగొట్టుట. 4 దేవునిపై ద్వేషాన్ని, క్రూరత్వాన్ని పెంచడం. అయితే దేవుడు ఏమనుకున్నాడు? ప్రేమించి, సహించి, క్షమించటం ద్వారా, జాగ్రత్తగా రండి, సహించి, ప్రేమించి, క్షమించటం ద్వారా అనంతంగా దేవుడు ఆనందించాలని కోరుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. ఈ రకమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవునిని తిరస్కరిస్తారో, దేవునికి వ్యతిరేకంగా నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళకి శిక్ష తప్పించుకోలేరు. దేవునికి నచ్చినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా ఎప్పుడైతే మీరు జీవించడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ప్రభువు ఆనందించడు, మిమ్మల్ని శిక్ష తప్పించుకోలేని పరిస్థితి ఉంది. ఈ విషయం చూడండి 21:42 మత్తయి సువార్త 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టిన వారు నిషేధించిన పనికిరాదు అని వదిలేసినటువంటి రాయి మూలకి ఏమైందంట? తలరాయి. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఈ విషయం తెలుసా? 118వ కీర్తనకు రండి. Psalm 118 22-23.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది అది ఇది మన మన కనులకు. ఆశ్చర్యము. ఈ వచనం ఎక్కడ రాస్తాం? పెళ్ళు రాసేస్తాం. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ. ఆయన ఏమన్నాడు? ఇల్లు కట్టిన రాయి మూల రాయి అంటే ఏంటి? నీ ఇల్లు తిరస్కరించబడింది, ఇది ఇప్పుడు దేవునికి అంగీకరించబడింది. నిజమేనా? ఇది ఆ పెళ్లి కూతురు గురించా, ఇది పెళ్లి కొడుకు గురించి ఆ వాక్యం? అంటే మీ కంపాటబిలిటీ ఎతుకుతారు తప్ప వాక్యం గురించి మీకు ఇన్ అండ్ అవుట్ రాదా? ఏది పడుతుంది రాసేచ్చా? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అవునా? ఆ పెళ్ళి ఎందుకు విడిపోద్ది? అయితే మీ ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? అయితే పెళ్లిలోనే జాకెట్ ముక్కల దగ్గర గొడవలు ఎందుకు? ఆ లడ్డూలు రాలేదని గొడవ ఎందుకు? యెహోవా వలన కార్యజ్ఞం అయితే ఏ వాక్యాలు రాసేసుకుని మీరు శాతాన్ని ప్రేరేపిస్తున్నారు తప్ప దేవునికే మీరు మహించట్లేదు. అది ప్రమాదం అనే విషయం చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని అందరూ పట్టించుకోకుండా కుమారుడు ఎవడు, ఆయనతో పని ఏంటి, ఆయన చెప్పినట్టు ఎందుకు వినాలి, మనం నచ్చినట్టు ఉండలేమా, మన భక్తి కావాల్సినట్టుగా ఉంచుకుందాం, అలా గద్దిస్తాడేంటి, అలా తిడతాడేంటి, అలా హెచ్చరిస్తాడేంటి, అలా రకంగా చెప్పిస్తాడేంటి, ఇదంతా కుదరదు అనేటువంటి వ్యక్తులకట యేసు ప్రభు మూలరాయి అవుతాడట. ఇది ఒప్పుకోవట్లేదు, కుమారుడిని ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు బేస్ అంతా ఎవరి మీద వెళ్తుంది? ఇప్పుడు రక్షణ ప్రణాళిక అంతా ఎవరి మీద నడుస్తుంది? కుమారుడు మీద నడుస్తుంది. పాత నిబంధన కుమారుడు పరిచయం కాల కాబట్టి ఆ కుమారుడు గురించి వారికి ఆలోచన లేదు. కానీ క్రొత్త నిబంధన ప్రజలమైన మనకి కుమారుడు తెలుసు. ఇప్పుడు నీకు కుమారుడు గురించి ఆలోచన సరిగా లేకపోతే నీకు ప్రమాదంలో పడతావు, జాగ్రత్త. ఆయన చెప్పింది చేయకుండా నీకు నచ్చింది చేస్తూ యేసు ప్రభుని నీకు నచ్చినట్టు మలుచుకుని నీకు కావాల్సినట్టు కలుపుకుని ఏదేదో చేసేస్తాను భక్తి అంటే అది నీకు మూలరాయి కాబట్టి ఖచ్చితంగా నీ మీద పడింది. ఆ తర్వాత వచ్చిన ఏంటో తెలుసా? అసలు ఈ సిరీస్ ప్రారంభం నేను ఎత్తుకున్న మాట అది. ఆ బండ మీద ఎవడైతే పడతాడో ఆడు ముక్కలు అవుతాడు, కానీ ఆ బండ ఎవడ మీద పడుతుందో ఆడు పొడి అవుతాడు. నలిగా పొడి పౌడర్ అయిపోతాడు, షేప్ అవుట్ అయిపోద్ది. ఆడికల్లా ఆ గ్యాసు లిక్విడ్ స్టేట్లో ఇది కొత్త స్టేట్ ఏంటిది? పౌడర్ స్టేట్. నలి అయిపోతాడు అని. అసలు ఈ వచనం నేను తీసుకునేటప్పుడు బైబిల్ గురించినటువంటి అవగాహన ఎంత తిప్పలు పడి నా మైండ్ని కంట్రాస్ట్ చేద్దాం, తగ్గిద్దాం, దాన్ని బాగా ఇరికిద్దాం, దగ్గరకు తీసుకొచ్చి సింపుల్గా చెప్పేద్దాం అని అంటే ప్రభు అన్నాడు, ఎక్కడ చెప్పేస్తావు? ఆది కాండం నుంచి మత్తయి సువార్త వరకు ఎంత దేవుని సంగతి నీకు అర్థమైతే నువ్వు మాట్లాడగలవు, బాగా దాని గురించి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తున్నాడు. అవన్నీ మత్తయి సువార్త నుంచి చదువుకుంటూ మూలరాయి దాని మీద పడడం అది పక్కకి పెడితే అది వచ్చి మీద పడడం అంట. ఇప్పుడు యేసు నీ మీద పడితే నీ బతుకు ఏమైపోవాలి? భక్తిలోకి మారదు, కంప్లీట్ రూపాంతరం మారిపోద్ది. ఇప్పుడు నేను గోధుమలు తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఈ గోధుమలతో రొట్టె ఉంది అని అంటే మీరు దాన్ని ఏం చేయాలి? వెరీ గుడ్, పిండి చేయాలి. పిండి చేయాలంటే ఏం చేయాలి? ముందు దాన్ని అంటే మిల్లులోకి వెళ్తారులే మీరు, మనకు పాతకాలం దంచుడు. దంచిన తర్వాత ఏం చేయాలి? జల్లించిన తర్వాత మొరువంతా పారేస్తారా, మళ్ళీ దంచుతారా? మళ్ళీ దంచి ఏం చేయాలి? ఇప్పుడు మనం మొరుగు స్టేజ్లో ఉన్నాం, మళ్ళీ దంచపడాలి. ఆ జల్లించిన పైన రఫ్ ఉంది చూసారా, మళ్ళీ ఏం చేయాలి? ఈసారి జల్లిస్తే దానిలోంచి పైన ఉండకూడదు, అంత పౌడర్ అయిపోవాలి. అప్పుడు దాన్ని ఏం చేయాలి? కలిపి ఏం చేయాలి? దాన్ని బాగా ముద్ద చేసి దాన్ని ఏం చేయాలి? కొద్దిసేపు నానబెట్టి పులిసిన పిండి అనే శాస్త్రుల పులిసిన పిండి లాంటిది కాకుండా చూసుకొని పులియని పిండిగా మారి దానితో చేసి అది జీవాహారంగా నీ దగ్గరికి తేవాలి. అది నిన్ను తినాలి, ఇంకొకడు నిన్ను తిని వాడు బలం పొందుకోవాలి. చెప్పండి మీ పక్క వాళ్ళకి, నన్ను చూసి, నాది విని, నాది వాసన చూసి, నన్ను తాకి, నన్ను రుచి చూసిన వాడు యేసుప్రభుని చూస్తున్నాడు. చూస్తున్నాడా? నిన్ను చూసి యేసుప్రభుని చూడటమా? నిన్ను విని యేసుప్రభుని వింటమా? నిన్ను తాకి యేసుప్రభుని అనుభవించడమా? నిన్ను రుచి చూచి అమ్మా వీళ్ళు క్రిస్టియన్స్ అండి అని చెప్పాడమా? ఆ స్థాయిలో మనం మారాలని యేసుప్రభు వారు పూర్తిగా కోరుకున్నాడు. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, మొదటిసారి వచ్చినటువంటి కాపులు మాట్లాడితే వాళ్ళు చంపించుకోవడానికి ఊరుకున్నారండి. అదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు. ఎవడైనా ప్రాపర్టీ రాజుగారు పంపించాడు, వెళ్ళి వాళ్ళు తీసుకురంటారంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? డబ్బులు లేవు, గడిది గుడ్డు లేదంటే వాళ్ళు తోలి తరుగుతారు కదా. వీళ్ళు వెళ్ళి తోలించుకుని తరిమించుకుని చచ్చిపోయారు. ఈ ప్రవక్తలు చేతకన్నాడు ఫస్ట్ స్టేజ్. సెకండ్ మళ్ళీ వెళ్ళినోళ్ళు ఏం చేశారు? మళ్ళీ సేమే. లాస్ట్కి వచ్చినోడు ఎవడు? ఇప్పుడు కుమారుడు కూడా ఏం చేశాడు అంటే, ఎందుకు అందరూ చావటానికి వెళ్ళారు? ఇక్కడే దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది.
ఆ విషయం మనతో చెప్పాడు. ఎవరికైనా గుర్తొస్తుందా వాక్యం? దేవుడు లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందు మన కొరకు ఆయన ఆయన తన కుమారుణ్ణి సిలువ మీదకు పంపించాడనే విషయం మనకు అర్థం అవ్వాల్సింది. కుమారుడికి జనరల్గా నాన్న నేనెళ్ళి చావడం పెట్టి లేపేస్తానని ఉంటాడు. అప్పుడు ప్రభు ఏమని ఉంటాడు? కుమారుడా, మనం వెళ్ళిపోవాలరా, నువ్వు చనిపో, అంతేగాని వాళ్ళు ఎవరిని చంపొద్దు అని చెప్పుంటాడు. ఇప్పుడు మనము విశ్వాసులుగా దేవుని కొరకైనటువంటి రాజులైన యాజక సమూహంగా మారిపోయాం. చూడండి, ఇప్పుడు గొప్ప కృప. మనందరం ఏమన్నా ఇప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు క్రీస్తు మన కొరకున్నాడు, మనం యాజక సమూహంగా మారిపోయాం. ఇప్పుడు మనం పరిశీలించుకోవాల్సిన చిన్న విషయాలు చెప్పేస్తాను, తొందరగా ఒప్పేసుకుందాం. నంబర్ 1, ఆ తోట బురుజు గోపురంలో ఆయన అడిగితే మన ఫలాల లెక్కన మనం ఇవ్వడానికి కావలసిన పనివారిగా మనకివ్వగలడా? మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఏం చేశాడు? ఆ తోటని కుమారుడు చనిపోయిన తర్వాత వచ్చి ఏం చేశాడు? వేరే వాళ్ళకి ఇచ్చాడా? ఆ వేరే వాడివి నువ్వే, నీ పక్కడు చెప్పు. ఆ తోట ఇప్పుడు నీది. ఇప్పుడు ఆ తోట యజమానివి నువ్వు. నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు, నిన్ను ఒప్పుకుని ఇచ్చాడు. ఇప్పుడు నీ లెక్క అడుగుతున్నాడు, రెడీగా ఉండు. ఇప్పుడు వచ్చి నా వాటా నాకు ఇయ్యని అడుగుతున్నాడు. ఫస్ట్ 1, 2, 3 వాళ్ళు ఏం చేశారు? వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? లెక్క ఉందా నీ దగ్గర? అయ్యా, ఇన్ని కాసాయి, 70 వచ్చాయి, ఇదిగో నా వాటా 10 తీసుకుంటాను, నీ వాటా 60 తీసుకో, ఇచ్చే లెక్క నీ దగ్గర ఉందా? నంబర్ 1. నంబర్ 2, కుమారుణ్ణి తోసివేయటంలో నీ పాత్ర ఎంత? నీ ముందు జనరేషనేగా తోసేసింది. ఒకళ్ళు నువ్వెక్కడైనా యేసుప్రభు నువ్వు కొంచెం బయట ఉండంటావేమో, తలుపు పక్కన కొంచెం తలుపు బయటలుండు, ప్రేయర్ అయిపోయిన లోపల పిలుస్తాను. ఈ ఒక్క కార్యక్రమానికి ప్రభు నువ్వు ఎంటర్ అవ్వకు, భోజనాలు పెట్టుకుంటావు, నువ్వేమనుకో, మా పాస్టర్ నచ్చదులే, నువ్వు కూడా దూరంగా ఉండు అని ఎక్కడైనా యేసుప్రభుని పక్క పెడతావా? నీ పాత్ర ఎంత? నంబర్ 3, యేసుప్రభు ఆలోచన అధికారంలో నీ జీవితంలో ఎంత బాగా ఒప్పుకుంటావు? 3వ పనివాడిగా ఆయన అధికారానికి, ఆయన నేతృత్వానికి హౌ మచ్ పోర్షన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఒబీడియన్స్ని చూపించి పర్సంటేజ్ చెప్పగలవు? ఎంత పర్సంటేజ్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ అండ్ అథారిటీకి నువ్వు సబ్మిట్ అవ్వగలవు? నీ లైఫ్లో ఆయన యొక్క అధికార పరిపాలన ఎంత పర్సంటేజ్ అని చెప్పచ్చు? హౌ మచ్? 1 to 100 ఎంత అధికారం ఉంది? నెంబర్ 4, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నా కూడా నీలో చులకనైన భావం ఎక్కడా లేదా? లైట్ తీసుకో, ఆయన అలాగే అంటాడులే, ఆయన అలాగే చెప్తాడులే, మా పాస్టర్ గారు అలాంటివి చెప్తారు, నువ్వేం అనుకోకు, అలాగైతే రా అని ఒక ఆవిడ చర్చికి తెచ్చిందట. ఆవిడ కూడా ఇలాంటి బోరిగే కుక్కలు చాలామంది చూశానని వచ్చింది. ఈ కుక్క మురుగుతుంది, ఆ పప్పి వింటుంది, ఆ పసికోన కుక్క, చిన్న కుక్క పిల్ల అది వింటుంది. సడన్గా ఏదో సప్పుడు వచ్చింది, ఆ కుక్క భయపడింది. పిల్ల కదా, భయపడింది. పక్కన పెద్ద కుక్క ఉంటుంది, సంగ కుక్క. హే, భయపడకే, నేను ఫస్ట్లో ఇలాగే ఉన్నాను అందంట. అప్పుడు ఆవిడ అంది, ఆ చిన్న కుక్క అంటుంది, నువ్వు ఇలాగంటావేంటే బాబు, ఆయన చెప్పింది నిజం, అది చెప్పింది వాస్తవం, అది సత్యం, నువ్వు ఇలాగే ఉండిపోయావు, నిన్ను చూసి నేను కనుక వచ్చాననుకో ఖచ్చితంగా నేను శిక్షించబడతాను, కానీ ఈరోజు నువ్వు నా దగ్గర తీసుకొచ్చింది మంచిదైంది, నువ్వేదో మార్చుకోకన్నావు, ఇప్పుడు నేను మారుతున్నానని చెప్తుంది ఆ పసికోన. పెద్ద కుక్క ఏమంట చెప్పు? ఎల్లెళ్ళు నెమ్మదిగా నువ్వే మారుతావంటుంది. 5, యేసు ప్రభు యొక్క సాక్ష్యం, నీ కోసం మరణించినటువంటి ఆయన మరణం నీకు అధికారం ఇవ్వడానికే. నీ కోసం మరణించింది నీకు అధికారం ఇవ్వడానికే. ఎంతమంది దగ్గర అధికార తలచోలు ఉన్నాయి? హిస్ డెత్ ఇస్ టు గ్లోరిఫై యూ, టు ఎడిఫై యూ, టు స్ట్రెంథన్ యూ. ఆ నూతన నిబంధన పునరుద్ధరణ శక్తి ఎంతమంది దగ్గర శక్తితో ఉంది? ఇప్పటికీ శక్తి లేని ఈ క్రైస్తవులు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీ దగ్గర బలం ఉంది. ఎవరి దగ్గర? మరి నీ దగ్గర ఏముంది? తవ్వుకోవడానికి గొడపర ఉందా? మరి ఏముంది నీ దగ్గర? ఇదే బలం లేదు. వీళ్ళు పేరు పట్టుకున్న వాళ్ళే, చస్తే అంత బుడిదే, స్క్రాపే. కాకపోతే యేసుప్రభుని చంపడానికి మాత్రం వెనకాడు వీళ్ళు. ఎంత బలము నీ దగ్గర, దేవుని బలము ఉంది. నంబర్ 6 నీ సాక్ష్యం. నంబర్ 7, యేసు ప్రభు ద్వారా ఎంతవరకు నీ జీవితాల్లో మతాచారాలు, సాంప్రదాయాలు, ప్రస్తుత జీవితంలో మార్పును ఒప్పుకోగలవు? ప్రజెంట్ లైఫ్లో
సాంప్రదాయాలు, ఆచారాలు అని చెప్పే వాటికి నువ్వెంతవరకు మార్పుని ఎక్స్పెక్ట్ చేసి తేగలవు? ఎంత ఎక్స్పెక్టేషన్ నీ దగ్గర ఉంది? మార్పు ఎంత నీ దగ్గర? ఈ ఆచారానికి వ్యతిరేకం, ఈ సాంప్రదాయానికి వ్యతిరేకం, ఈ కట్టడలకు వ్యతిరేకం, ఈ మనుషుల్లాగా అనుకుంటారు, మనుషుల్లా చెప్పుకుంటారు, అవన్నీ వద్దు, నాకు దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఇలాగే చేస్తాను, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాను. ఎంతవరకు ఆ మూడో పనివాడిగా నీ చేతికి ఆ తోట ఇచ్చాడు కదా, నువ్వెంతవరకు నీ తోటకి ఆయనకి సాక్ష్యం ఇచ్చి చెప్పగలవు? నంబర్ 8, ప్రతి వ్యతిరేకమైనటువంటి వాక్యము, లక్షణం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గుర్తించిన వెంటనే షార్ట్ కట్ వెతుకుతావా? దాని కొరకు దేవుని నీతిని నెరవేరుస్తావా? వద్దు అని చెప్పాడు, వద్దు. చేయకూడదని తెలిసింది, చేయొద్దు. షార్ట్ కట్ వెతుకుతావా? దానికోసం ప్రాణం పోయినా పర్లేదని ఎదురు చూస్తావా? షార్ట్ కట్ వెతికితే నువ్వు 1, 2, 3 తర్వాత ఆ నెక్స్ట్ థాట్లో కూడా నువ్వు కూడా చంపేవాడివే. నువ్వు యేసుని బాధ పెట్టేవాడివే, కుమారుణ్ణి, కుమారత్వాన్ని నాశనం చేసి దేవుని ఉద్దేశాన్ని పాడు చేసేవాడివే. అది నీ పెళ్ళి అవ్వచ్చు, నీ ఇల్లు అవ్వచ్చు, నీ గృహం అవ్వచ్చు, నీ ఆఫీస్ అవ్వచ్చు, నువ్వు పనిచేసే ప్రదేశం అవ్వచ్చు, నువ్వు వెళ్ళే సంఘం అవ్వచ్చు, ఎక్కడైనా నువ్వు ఆయన చంపేస్తావు, డౌటే లేదు. నంబర్ 9, అంతరంగంలో సత్యాన్ని కోరుచున్న దేవుడు నీలో సత్యాన్ని వెతకచ్చా? నువ్వు సత్య సంబంధం అని చెప్పచ్చా? అంతరంగంలో సత్యాన్ని వెతికే దేవుడు నువ్వు వెతుకుతున్నావు అని చెప్పుకుంటున్న నిన్ను, నువ్వు చెప్పే సాక్ష్యాలను బట్టి లేదు ఈవిడ సత్యమే, ఇతను సత్యమే అని చెప్పగలడా? లాస్ట్, ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం, ఇవన్నీ నువ్వు వెతుకుతున్నావు కదా, అవన్నీ దేవుని సంతోషపరచడానికేనా? ఇన్ ద వరల్డ్ నువ్వు వెతికే సంతోషం, ఆనందం, సుఖం, ఉల్లాసం, ఇవన్నీ దేవుణ్ణి మహింపరచడానికేనా? ఈ 10 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పుకుని, ఈ తోట నాదే, ఖచ్చితంగా నేను కాపలా కాస్తాను, ప్రభు నువ్వు నమ్మకుంచావు, స్తోత్రం, మా ఇల్లు అనే ఈ ద్రాక్ష తోటలో నువ్వు కట్టిన ఆ బురుజు, నువ్వు కట్టిన ఆ ద్రాక్ష తోటే ఖచ్చితంగా ఫలాలను, నీకు మంచి ద్రాక్షరసాన్ని, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని పోయటానికి, నీ బురుజు నిన్ను మహిమపరిచే బలి అర్పణ పీఠంగా ఉండడానికి, నువ్వు వచ్చినప్పుడు నీ కుమారుడికి వాటా నేను ఇచ్చేసి, ఇది నా తండ్రి నాకు ఇచ్చాడు, ఇది నా వాటా, ఇది దేవుని వాటా అని చెప్పడానికి నిన్ను దేవుడు నమ్మగలడా? ఈ ఉపమానం అక్కడ ఆపాడు ఆయన. నిషేధించిన రాయి మూలరాయి అని. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ 3వ పనివారిగా ద్రాక్ష తోట తీసుకోవటానికి ఎంతమంది ఇప్పుడు అర్హత కలిగి ఉన్నారు? బాప్తిజం తీసేసుకోవటం అర్హత అనుకుంటున్నారేమో, చర్చిలో దూరిపోవడం అర్హత అనుకుంటున్నారేమో, భక్తి పాటలు, మాటలు, ఆరాధన, మ్యూజిక్లు, చేతులు ఊపడాలు, ఇవన్నీ శక్తి ఆరాధన అనుకుంటున్నారేమో, మీటింగ్లు పెట్టడం. అసలు ఆ తోట నీకు హ్యాండ్ ఓవర్ చేశాడా లేదా? ముందే చూడండి, ప్రార్థన చేద్దాం. హ్యాండ్ ఓవర్ చేశాడా? నిన్ను నమ్మగలడా? ఆ తోట నువ్వు తీసుకునే పనివాడివేనా? ఆ తోటలో నుంచి నీ ఫలం కరెక్ట్గా ఆయన టైంకి ఎదురు చూడగలదా?